శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. కరిబినతి సురసిద్ధ సభా రహి జహతః కరజోరి అతి సప్రేమతన పులకి విధి ఆస్తుతి కరత బహోరి. ఈ విధంగా ప్రార్థించి దేవతలు అంజలి ఘటించి ఎక్కడి వారక్కడనే నిలిచిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు పులకిత శరీరుడై అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామిని ఇలా స్తుతింపసాగారు. బ్రహ్మస్తుతి. జయ రామ సదా సుఖధామ హరి రఘునాయక సాయక చాపధరి పవభారణ ధారణ సింహ ప్రభు గుణసాగర నాగర నాద విభో तन काम अनेक अनूप छभी गुणगावत सिद्ध मुनीन्द्र कवि जसु पावन रावण नाग महा खगनाद जदा करी कोपगः जनरंजन भंजन शोक भयं गत क्रोध सदा प्रभु बोधमयम् अवतार उदार अपार गुणं महिभार विभंजना ज्ञानगणम् अजव्यापकमेकमनादि सदा करुणाकर राम नमामि मुदा रघुवंश विभूषण दूषणः कृतभूप विभीषण दीनरः गुणज्ञान निधान अमान अजं नितराम नमामि विभुं विरजं भुजदण्ड प्रचण्ड प्रतापबलं खलवृन्दनिकन्द महाकुशलं बिनुकारण दीनदयालहितं छविदाम नमामि रमासहितं भवतारणकारण काजपरं मनसंभवदारुणा दोषहरं सरचापमनोहर द्रोणधरं जलजारुणलोचनभूपवरं सुखमन्दिरसुन्दर श्रीरमणं मदमारमुधा ममतासमनम् अनवद्य अखण्डनगोचरगो सबरूप सदा सबहोयिनवो इति वेद वदन्ति न दन्तकदा रवि आतपि भिन्नमभिन्नजदा कृतकृत्य विभो सब बानरये निरखन्ति तवानन सादरये दिगजीवन देव शरीर हरि तव भक्ति बिना भव भूलि परे अवदीन दयाल दया करियै मति मोरि विभेद करी हरियै जहि ते विपरीत क्रिया करियै दुख सो सुख मानि सुखी चरियै खलखण्डन मण्डन रम्य क्षमा पद पंकज सेवित संभूमा नृपनायक दे वरदानमिदं चरणाम्बुज प्रेम सदा शुभदम्. सदा सुखधाम हरि ధనుర్బాణధారి రఘునాయక శ్రీరామ నీకు జయము. ప్రభు నీవు జనన మరణ రూప గజములకు సింహం వంటి వాడవు. సద్గుణ సాగరుడవు, సర్వసముద్రుడువు. నీవు కోటి మన్మద సుందరాకారుడవు. సిద్ధులు మునులు కవులు నీ గుణాలను నిరంతరము గానం చేస్తూ ఉంటారు. నీ యశస్సు ఉజ్వలమైంది. రావణుడనే మహాసర్పాన్ని అవలీలగా క్రోధావేశంతో హతమార్చిన గరుత్మంతుడవు. ప్రభు సేవకులకు ఆనందప్రదాయకుడవు, శోభభయనాశకుడవు, క్రోధరహితుడవు, నిత్య జ్ఞాన స్వరూపుడవు. నీ అవతారము ఉదార అపార దిత్య గుణశోభితము, పృథ్వీభారాన్ని తొలగించినది. జ్ఞాన నిధానము. అవతారం దాల్చినను మీరు నిత్యులు, జన్మరహితులు, సర్వవ్యాపకులు, అద్వితీయులు అనాది. ఓ కరుణాకర శ్రీరామ, మిక్కిలి హర్షంతో నీకు ప్రణమిల్లుతున్నాను. రఘువంశభూషణ, దుష్ట రాక్షస సంహారక, సమస్త దోషాపహారి, దీనుడై శరణుజొచ్చిన విభీషుణ్ణి రాజుగా చేశావు. జ్ఞానగుణ నిదాన, నిరభిమాని, అజ, సర్వవ్యాపి, నిర్వికార శ్రీరామ నీకు నమస్కారములు.
నీ భుజదండ ప్రతాప బలములు ప్రచండములైనవి. దుష్ట సమూహాలను మట్టుపెట్టడంలో నిరుపమానుడవు. దీనులపై అవ్యాజకరణ చూపుతూ వారికి శుభములను కూర్చేవాడవు. ఓ శుభానిధాన జానకి సహితుడవై విలసిల్లే నీకు నమస్కారములు. నీవు సంసార సాగరం నుండి ఎల్లరను తరింపచేయువాడవు. మాయా జగత్తులకు అతీతుడవు. కారణాకార్యములకు అతీతుడవు. మనస్సులయందు ఉత్పన్నమవుతున్న దారుణ దోషాలను హరించేవాడవు. మంజులతూ నీర ధనుర్బాణధారి జలజారుణలోచన రాజశిరోమణి సుఖనిధాన సుందర శ్రీరమణ నీవు మమతాహంకార కామములను నశింపజేయువాడవు. అనవద్యుడవు, అఖండుడవు, ఇంద్రియాలకు గోచరము కానివాడవు. అన్ని రూపాలను నీవే అయినను ఏ రూపమును ఒదగని వాడవు అని వేదాలు తెలుపుతున్నాయి. ఇది కల్పితం కాదు. సూర్యుడును సూర్యకాంతియు ఒకటే అయినను వేర్వేరే అయినట్లుగా నీవు జగత్తునందు భిన్నుడవు, అభిన్నుడవు. ఓ సర్వవ్యాపక ప్రభు, ఈ వానరులందరూ కృతార్థులు. సాదరంగా మీ ముఖ శోభలను దర్శిస్తున్నారు. మా అమర జీవనము దివ్య శరీరము వ్యర్థములు ఏలనన మేము మీ ఎడ భక్తిని మరచి సంసార విషయాలంపటములం అయ్యాము. ఓ దీన శరణ్య, విపరీత క్రియలను ఆచరిస్తూ విభేదాలను సృష్టించి నా బుద్ధిని దయతో హరింపుము. దుఃఖమునే సుఖమని భావించి అందులో మునిగి తేలుతున్నాను. నీవు దుష్ట సంహారకుడవు, పృథ్వీకి మనోహరాలంకారమైన వాడవు. మీ చరణ కమలాలను సర్వదా శివ పార్వతులు సేవింతురు. ఓ రాజాదిరాజా, మీ పాదపద్మాలను సేవించినట్టి అనన్య భక్తిని నాకు ప్రసాదింపుడు. వినయకీన్హి చతురానన ప్రేమ పులక అతిగాత శోభా సింధు విలోకత లోచనహి అఘాత. అత్యంత భక్తితో పులకిత గాత్రుడై బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు. అతని నేత్రాలు ఆనందాశ్రుపూరితాలయ్యాయి. శ్రీరాముని సౌందర్యాన్ని ఎంతగా దర్శించుచున్నను ఆయనకు తనివి తీరడం లేదు. తెహి అవసర దశరథ తహాయే తనయ విలోకి నయన జల ఛాయే అనుజ సహిత ప్రభు బంధన కీన్హా ఆశిరబాద పితా తపదీన్హా तात सकल तव पुण्य प्रभावु जीत्यो अजय निसाचर रावु सुनिसुत बचन प्रीति अति बाड़ी नयन सलीला रोमावली ठाड़ी रघुपति प्रथम प्रेम अनुमान चितहि पितहि दीन हेवु दृढ़ ज्ञान तादेवुमा मोचन ही पायो दशरथ भेद भगति मन लायो सगुणोपासक मोचन लेहि तिन कहु राम भगति निज देहि बार बार करी प्रभु ही प्रणाम दशरथ हर्षि गये सुरधामा. అదే సమయంన దశరథుడు అక్కడికి విచ్చేశాడు. పుత్రులను చూడగానే ఆయన కన్నులు చెమర్చాయి. రామలక్ష్మణులిద్దరును తండ్రికి ప్రణమిల్లారు. అతడు వారిని ఆశీర్వదించాడు. శ్రీరాముడిట్ల పలుకుతున్నాడు, తండ్రి, మీ పుణ్య ప్రభావంనే నేను అజేయుడైన రాక్షసరాజును జయించాను. పుత్రుని వచనాలను విని అతని ప్రేమ ఇనుమడించింది. కన్నులు సజములయ్యాయి. శరీరము రోమాంచమయ్యింది. దశరథుని జీవితకాల ప్రేమను స్మరించుకొని శ్రీ రఘునాథుడు ఆయనకు తన నిజ రూప జ్ఞానాన్ని ప్రసాదించారు. దశరథుడు భేదభక్తి యందు తన మనస్సును లగ్నం చేశారు. అందువలన ఓ ఉమా, ఆయనకు కైవల్యము లభింపలేదు. సగుణ రూపాన్ని ఉపాసించే భక్తులు మోక్షాన్ని కాంక్షింపరు. వారికి ప్రభువు తన భక్తిని ప్రసాదిస్తారు. ప్రభువునకు మాటి మాటికి నమస్కరించి దశరథుడు సంతుష్టుడై దేవలోకానికి వెళ్ళాడు. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.